గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. నేను మీ హైకోర్టు అడ్వకేట్ నంబుల రాంబాబు యాదవ్ని. మనం ఇటీవల తరచూ వాహనాలు కొనుగోలు చేస్తాం. అవి ఈవీ వాహనాలైనా, పెట్రోల్ వాహనాలైనా, డీజిల్ వాహనాలైనా, అవి కార్లైనా, బైక్లైనా, ఇలాంటి వాహనాలు కొనుగోలు చేసినప్పుడు చాలా కంపెనీలు సరిగా చెక్ చేయకుండా ఆ యొక్క పోర్టల్ని అసెంబ్ల్ చేసి వినియోగదారులకి అంటగట్టి వారిని ఇబ్బందులకు గురి చేయడంతో పాటు వారికి సమయాన్ని, అలాగే వారికి ఆర్థిక నష్టాన్ని చేకూర్చడంతో పాటు వీరు ఎక్కడైతే వాహనం కొన్నారో ఆ షోరూమ్ దగ్గరికి వెళ్ళినప్పుడు వారు నిర్లక్ష్యపూర్వకంగా సమాధానం చెప్పడంతో పాటు వీరిని ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఇలాంటి వారు ఎవరైనా ఉన్నా కూడా మీరెవరు బాధపడాల్సిన పని లేదు. వారిని ఏమీ మనం వేడుకోవాల్సిన అవసరం లేదు. దీనికోసం మనకి కన్జ్యూమర్ కోర్టులు ఉన్నాయి. ఈ కన్జ్యూమర్ కోర్టుల్లో మనకి న్యాయం జరిగిద్ది. మనకి న్యాయం జరగడంతో పాటు వారు ఎక్కడైతే ప్రామిస్ చేసిన వాహనాలు కనీసం గత నెలలో మా క్లయింట్ వచ్చాడు, మే 18వ తారీఖున వాహనం కొనుగోలు చేశానని. కనీసం 20 రోజుల్లోనే 5-6 సార్లు బండి ఆగుతూ వస్తుంది. వారు ఎలాంటి రెస్పాండ్ లేరు. అలాగే ఒక 2 రోజుల క్రిందట హైదరాబాద్లో విన్ఫాస్ట్ అనే ఒక కంపెనీ వారు ఒక ఈవీ కార్ని అమ్మారు ఒక వినియోగదారుడికి. దాదాపు ఆయనకి ఒక 15 నుంచి 20 రోజులు వాహనానికి అడ్వాన్స్ కట్టించుకున్నారు. బండి ఎప్పుడు ఇస్తారు అని ఆయన అడిగినప్పుడు ఆయనకి ఇంకేదో ఒక డిఫెక్ట్ ఉన్న ఈవీ వాహనాన్ని ఇచ్చారు. అది జస్ట్ 2 కిలోమీటర్లు వెళ్ళేలోపు ఆగిపోయింది. సరే, వారు చేసేదేం లేక వారితోటి ధర్నా దిగారు. సరే, ఎంత ఇదైనా కూడా ఇలాంటి బాధ 25 లక్షల వాహనాన్ని వారు కంపెనీ వారికి డబ్బులు ఇచ్చినప్పుడు వారు ప్రజల్ని, వినియోగదారుల్ని మోసం చేయటం చట్టరీత్యా నేరం. అలాగే ఎవరైతే వినియోగదారుడు ఈ యొక్క కన్జ్యూమర్ కోర్టు ద్వారా మీరు మోసపోయిన అంశాలని మనం కూలంకషంగా మంచి లాయర్ ద్వారా మీరు ఆ కోర్టులో కేసు వేసినట్టయితే దాదాపు 100కి 99.99 మీరు ఆ కేసుని గెలవగలుగుతారు. ఏదైనా పాత వాహనాలు కొనుగోలు చేస్తే తప్పదేమో కానీ కొత్త వాహనాలు కొనుగోలు చేసినప్పుడు కూడా కంపెనీలు ప్రజలను మోసం చేయటం అనేది అది మంచిది కాదు. మీరు తయారు చేసేటప్పుడే 1-4 సార్లు అసెంబ్లీ వాహనాన్ని చూసుకొని వాటిని టెస్ట్ డ్రైవ్ చేసిన తర్వాతే వినియోగదారుడికి అమ్మినట్టయితే వినియోగదారుడికి కాలంతో పాటు వారికి ఆర్థిక నష్టం జరగదు, అలాగే వారికి ఇబ్బందులు కూడా ఉండవు. సో గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, మీరు ఎవరైనా కూడా ఇబ్బందులు పడ్డట్టయితే నాకైనా కూడా ఫోన్ చేయవచ్చు. నా నెంబరు 9963047278. మరొకసారి చెప్తున్నాను, 9963047278. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.